సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమడిగాడమ్మా? తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఎందుకు? ఈ నీ గొప్ప జనమును న్యాయము తీర్చ జ్ఞానము. హల్లెలూయా. ఈ ప్రజలకు, అంటే ఇంత గొప్ప జన సమూహమును నాకు ఇచ్చావు కదా, మరి వీరికి న్యాయము తీర్చడానికి నాకు ఏం కావాలి? తెలివి జ్ఞానము కావాలా? ఇది నాకు కావాలా? జ్ఞానము కావాలి, తెలివి కావాలి. చాలాసార్లు మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర మనం మొరపెడతాం ఏంటంటే, ప్రభా నాకు తెలివి జ్ఞానము కావాలని మనం ప్రార్థన చేయం కదా. నా పిల్లలకు తెలివి లేదు, నా పిల్లలకు జ్ఞానం లేదు, నా పిల్లలకి ఇవ్వు, నా పిల్లలకి ఇవ్వు, నా పిల్ల అంటే నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అని కదా, పెద్ద నువ్వు జ్ఞానవంతురాలు అని, బాగా తెలివి నీకు ఉందని నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నావు? నీ పిల్లల కోసం. ప్రభావం వాళ్ళకి తెలివి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వు. కానీ ఈయన చూడండి, ఈయనకేం కావాలంట? ఈ నీ ప్రజలకు న్యాయము జరిగించుటకు జ్ఞానము కావాలా, తెలివి కావాలా అని దేవుడు ప్రత్యక్షమైతే ఎవరైనా ఏమడుగుతారమ్మా? ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకుంటారు. ముందైతే నాకు పెద్ద బంగ్లా, ఒక కారు కదా. ఈయనకు చాలా డబ్బు ఉంది, ఆయనకు తెలుసు, జ్ఞానంతో అడిగిండు ఆయన కదా. ఆయన చాలా ధనవంతుడు కదా. అందుకే ఆయనకు కావాల్సింది ఏంటంటే, మరి ఆయన ప్రజలకు న్యాయము తీర్చే శక్తి కావాలి, జ్ఞానము కావాలి అని, తెలివి కావాలని ఆయన అడిగాడు. అప్పుడు అందుకు దేవుడు 11వ వచనం, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. అండర్లైన్ చేసుకుందాం దీన్ని. చూడండి, తర్వాత ఏమో, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. నువ్వేమడుగుతావు? దేవుడు కనబడితే నా ఆయుష్ పెరగాలి ప్రభువా కదా, నేను యవ్వనంగా అయిపోవాలా. ఒక ఆమె అడుగుతుంది, నా జుట్టు తెల్లగా ఉంది, నల్లగా అయిపోవాలని అడుగుతుంది. ఒక ఆమెనేమో నా ముఖమంతా ముడతలైపోతుంది, ఎట్లా అయిపోవాలా? యవ్వనంతో నిండిపోవాలా, నేను పక్షిరాజు యవ్వనం వలే. హల్లెలూయా. ఇంకొకరు అడుగుతారు, ఏమడుగుతారు? ఇక తరతరాలు కూర్చొని తినే అంత ఆస్తి నాకు కావాలా ప్రభువా కదా. నీకే దిక్కు లేదు, ఇంకా తరతరాలకి ఇవ్వాలా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటే జ్ఞానం అనేది నీకేం తీసుకొని వస్తుంది? ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, అంటే దావీదు కంటే తర్వాత ఈయన తర్వాత తరములో కూడా ఎవరు కూడా ఈయనంత గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండరంట. ఎందుకు? ఈయన దేవుడు అట్లా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. అంటే దీన్ని నువ్వేం చేయాలి? దీన్ని హ్యాండిల్ చేసి జ్ఞానము కావాలి నీకు. దేవుడు ఇచ్చేసాడు నీకు, నువ్వు అడిగావు దేవుణ్ణి, జ్ఞానమే అడిగావు, తెలివి అడిగావు, సొలొమోనులాగా తెలివిగా.
అప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యమును ఇస్తున్నాను, ఘనతను ఇస్తున్నాను, నీ ముందు కానీ నీ తర్వాత తరములో కానీ నీ అంత ఐశ్వర్యవంతుడు ఉండడిక అని దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు అనుకుందాం. చాలామంది ప్రార్థన చేసి సొలొమోను వంటి జ్ఞానము కావాలా, తెలివి కావాలని మనం అడుగుతాం. అది పొందడము అదొక అద్భుతమైతే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. దేవుడు ఇక్కడ నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప జ్ఞానము దేవుడు ఇచ్చాడంటే చూద్దాం ఒకసారి. 1 రాజులు 10వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. చూడండి, ఇక్కడ షేబదేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? 1500 మైళ్ళ దూరము నుండి, 1500 కిలోమీటర్స్, అంటే 2 నెలలు ప్రయాణము చేసి, ఎన్ని నెలలు? 2 నెలలు ప్రయాణము చేసి ఎక్కడికి వచ్చిందంట? సొలొమోను. ఎందుకు? అక్కడ ఈ సొలొమోను ఘనతను గురించి, సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానము గురించి, సొలొమోనుకి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప ఐశ్వర్యమును గురించి విని అది నిజమో కాదో తెలుసుకోవాలని శోధించడానికి ఆమె అక్కడి నుండి బయలుదేరి వచ్చింది. చూడండి ఎక్కడి దాకా వ్యాపించింది? 1500 మైళ్ళ కిలోమీటర్ అవతల షేబదేశము. ఆ రాణి విని అక్కడి నుండి మరి ప్రయాణమై చూడాలని మరి ఇక్కడ వరకు వచ్చింది. హల్లెలూయా. ఆమె వచ్చి చూసినప్పుడు ఆమె విన్న దానికంటే చాలా రెట్లు గొప్పగా ఉందన్నమాట. అక్కడ ఆయన జ్ఞానము కానీ, ఆయనకున్న సంపద కానీ, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు కానీ, ఆయన అర్పించినటువంటి దహన బలులు కానీ, ఆయన చేస్తున్నటువంటి ఆ పనులు ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప ధన్యత ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు బహు సంపద కలిగి ఉన్నాడు. చాలా డబ్బు ఒకటే కాదు. డబ్బు ఉన్నోనికి జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్నోనికి డబ్బు ఉండదు, ఇవి 2 ఉన్నోనికి బుద్ధి ఉండదు. నిజమే. కానీ ఈయనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏ కొదవలేదు. ఇక్కడ ప్రతీది ఉంది ఆయనకు. ఇంకొకటి, ఆయన భోజనం చేసే బల్లను చూసి ఆమె విస్మయమునొందింది. ఆమె కూడా రాని ఒక దేశానికి. కానీ ఇంత గొప్ప ధన్యత ఎప్పుడు ఎక్కడ ఆమె చూడలేదు, వినలేదు. విని చూడాలని, తెలుసుకోవాలని ఆమె వచ్చి మరి చూసినప్పుడు ఆమె కళ్ళకు ఆశ్చర్యము కలిగింది. అందుకే నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నేనేదైతే విన్నానో దానికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా.